రాజకీయాల్లోకి రావాలంటే ఓన్లీ ప్రజలకు సేవ చేసేటువంటి ఒక అంకిత భావమే కాదు, ధైర్యం కూడా కావాలి. అయితే ఆ ధైర్యాన్ని కొద్ది స్థాయిలో ఉంటే కాదు, ఒక కొండెత్తు ధైర్యాన్ని ఉంటేనే కానీ కొన్ని ప్రాంతాల్లో రాజకీయంగా నించోలేం. దాంట్లో మొదటిగా చెప్పుకోవాల్సింది ఖచ్చితంగా అంటే అది కడప జిల్లా. అంటే పులివెందులకు సంబంధించి బీటెక్ రవికి ఉన్నటువంటి ఒక ధైర్యం ఏంటి, తను ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడ్డాడంటే అలాంటి పొజిషన్లో ఇంకెవరైనా సరే ఉండగలరా అనే దాని మీద మనతో పాటు సూర్యదేవర్ లత గారు ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. వారితో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, అసలు కడప రాజకీయాలంటేనే చాలా సపరేట్. అసలుకి వైఎస్ఆర్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత రాజారెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే గతంలో ఇప్పుడు చూస్తే ఇప్పుడు 2024 ఎన్నికల దాకా చాలా డిఫరెంట్గా కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు 2024లో జరిగినటువంటి ఎన్నికలు అనేది చాలా చాలా మార్పులు అయితే మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ నించున్నటువంటి ఒక బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఇప్పుడు చాలా రకాల కథనాలు మనకు వినిపిస్తున్నాయి. ఆయనకు ఉన్నటువంటి ఒక డేరింగ్ కావచ్చు, డాషింగ్ కావచ్చు, ఇవన్నీ. సో ఒక టీడీపీ స్పోక్స్ పర్సన్గా మీరు బీటెక్ రవి గురించి ఏం చెప్తారు? బీటెక్ రవి గారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక టైంలో పులివెందులలో తెలుగుదేశం క్యాడర్ కూడా వెళ్ళి లోపల అంటే బూతుల్లో కూర్చోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా సో ఆ నియోజకవర్గంలో నేను వర్క్ చేస్తాను, నియోజకవర్గానికి నేను పనిచేస్తానని ఆయన వెళ్ళటమే కానివ్వండి, అక్కడ ఆయన ఆఫీస్ అంటూ ఒకటి పెట్టడం కానివ్వండి, 2011లో పోటీ చేయడం, విజయమ్మ గారి మీద పోటీ చేయడమే కానివ్వండి, ఆ టైంలో నిలబడ్డారు కాబట్టి విజయమ్మ గారు ఆవిడ మీద ఆవిడతో ఈక్వల్గా పోటీ చేయటం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. సరే, జరిగిన తర్వాత అంటే ఆయనకి కూడా ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. సో బెదిరించటాలు, అక్కడ నుంచి వెళ్ళిపోమంటాలు, అక్కడ క్యాండిడేట్లు దొరకకుండా అంటే ఎవరైనా కూడా వాళ్ళకున్న రౌడీజానికో ఎవరైనా భయపడతారు కదా, క్యాండిడేట్లు కూడా దొరకాలి కదా ఆడ వెళ్ళి కూర్చోవటానికి బూతుల్లో కూడా. పోలింగ్ ఏజెంట్గా వెళ్ళి ఆడ కూర్చోవాలన్నా కావాలి. అలాంటి వాళ్ళందరినీ ఆయన మాట్లాడి సో వాళ్ళందరికీ ఒక ధైర్యం, భరోసా ఇవ్వటమే కానివ్వండి, అక్కడ పోలింగ్ ఏజెంట్లుగా వాళ్ళని కూర్చోపెట్టడమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన గ్రౌండ్ వర్క్ నుంచి కూడా ఆయన చేసుకుంటూ రావటం కూడా, విలేజ్ స్థాయి నుంచి కూడా ఆయన చేసుకుంటూ రావటమే కానివ్వండి. మళ్ళీ 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన గెలవటం అంటే వివేకానంద రెడ్డి గారి మీద గెలవటం అంటే అప్పటి వరకు చరిత్ర ఎలా ఉండేది, వైఎస్ ఫ్యామిలీకే ఉండేది అక్కడ పులివెందుల్లో. అలాంటి చరిత్రని మార్చడం కూడా జరిగింది. అంటే సుదీర్ఘంగా 40 ఏళ్ళ ప్రస్థానాన్ని ఏదైతే ఉందో వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి దాన్ని ఆ కంచుకోటల్ని బద్దలు చేసింది మాత్రం బీటెక్ రవి అనేది చెప్పుకోవచ్చు. అలా ఆయన బద్దలు చేయటమే కానివ్వండి, తర్వాత కూడా ఆయన అక్కడే నిలబడి ఉండటం, తర్వాత గవర్నర్ గారి 3 రాజధానులు గురించి ఆమోదిస్తే ఆయన సంతకం పెట్టాల్సి వస్తుందని ఆయనకి నచ్చక 3 రాజధానులు అనే ఇష్యూ కూడా ఆయనకి, ఆ టాపిక్ తీసుకోవటం కూడా ఆయనకు నచ్చలేదు. సో ఆయనకు వీలైనంత వరకు ఫైట్ చేశారు శాసన మండలిలో. కానీ అక్కడ వీలు పడని పరిస్థితులు ఉన్నప్పుడు రాజీనామా చేసి బయట రావటమే కానివ్వండి, ఆ రాజీనామా ఇప్పుడు ఒక పదవిలో రాజీనామా చేయాలంటే కూడా ఒక తెగింపు, ధైర్యం అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే గెలిచిన తర్వాత ఒక 6 ఏళ్ళు ఉంటుంది. సో ఎవరు కూడా రాజీనామా చేయాలని అనుకోరు ఎమ్మెల్సీని. అలాంటిది కూడా నాకొద్దు అన్నట్టు రాజీనామా చేసి పడేయటం కానివ్వండి, ఇవన్నీ అసలు ఆయనకి ధైర్యానికి, ఆయన డేరింగ్కి మెచ్చుకోవాల్సిన విషయాలు. సో ఖచ్చితంగా ఆయన ఆ రోజు రాజీనామా చేయటమే కానివ్వండి, తర్వాత నుంచి అధికార ప్రతినిధిగా ఆయన కొనసాగుతూనే ఉన్నారు పార్టీ, టీడీపీ పార్టీలో. సో ఇప్పుడు మళ్ళా పోటీ చేయటం, జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పోటీ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆయన పోటీ చేయటమే కానివ్వండి, అప్పటి నుంచి కూడా స్టిల్ అక్కడ నాయకుల్నిగా తయారు చేయటం కానివ్వండి, అంటే లోకల్ క్యాడర్ని రెడీ చేసుకుంటూ రావటమే కానివ్వండి, ఒక పెద్ద ఆఫీసు అసలు మనం ఎవరు కూడా గెస్ట్ చేసి ఉండరు ఆ పులివెందులలో అంత పెద్ద ఆఫీస్ ఉందా అనేది. ఆ రకంగా అక్కడ ఆఫీస్ని పెట్టడమే కానివ్వండి, అక్కడ ఉన్న తెలుగుదేశం క్యాడర్కి ఒక చైతన్యం అంటే ఒక భరోసా కల్పిస్తూ ఆయన అంటే ఇప్పుడు నాయకుడు అక్కడ అండగా ఉంటే అక్కడ ఉన్న లోకల్ క్యాడర్కే కానివ్వండి, ఓటర్స్, వీళ్ళకందరికీ ఒక ధైర్యం అనేది ఉంటుంది. తెలుగుదేశం ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ధైర్యం అనేది ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి ధైర్యం కల్పించిన వ్యక్తి బీటెక్ రవి గారే అక్కడ. అయితే ఇక్కడ మనం చూసుకుంటే 2019 వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ ఆరోపణలు జరిగింది బీటెక్ రవి అండ్ ఆదినారాయణ గారి మీద జరిగింది. సో అలాంటి ఒత్తిళ్లను కూడా అంటే సాధారణంగా తర్వాత ఉన్న ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే వాస్తవానికి బీటెక్ రవి గారు వచ్చేసి ఆయన పార్థివ దేహాన్ని చూస్తానికి రావాలని చెప్పి అనుకున్నారు.
కాకపోతే ఇక్కడ జగన్ వేసిన స్కెచ్ ఏదైతే ఉందో ఫస్ట్ స్టార్టింగే ఆదినారాయణ వీళ్ళు అంటే ఫస్ట్ గుండెపోటున్నారు, తర్వాత ఏదైతే గొడ్డలు వేట అన్న తర్వాత దాన్ని అటు ఇటు తిప్పేసి అది బీటెక్ రవి అండ్ ఆదినారాయణ వీళ్ళిద్దరే చేశారన్నట్టుగా ఈ పుకార్లను చూడడం కావచ్చు. ఇలాంటి వాటిని తట్టుకొని, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిన్నాయన ఆయనకు సంబంధించిన కేసును కూడా ఎదుర్కొని చాలా డేర్గా ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే ఆ డేర్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఈ రోజు సునీత గారు చెప్తున్నారు, కానీ ఆ రోజు కుటుంబం అంతా కూడా ఒక పక్కనే ఉన్నారు. సో అందరూ కూడా వేలెత్తి చూపింది బీటెక్ రవి గారిని. సో తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేయించారు, బీటెక్ రవిను ఆదినారాయణ రెడ్డి గారి హస్తం ఉంది, వాళ్ళు చేశారు ఇక్కడ అనేటట్టు ఆ రోజు పోర్ట్రే చేయటమే కానివ్వండి, ఆయన ఆ లోకల్లో అక్కడ ఉన్న వ్యక్తి దాన్ని ఫేస్ చేస్తూ, అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా వాళ్ళకి అది క్రూషియల్ టైమే కదా. సో ఆ టైంలో కూడా అక్కడ తిరుగుతూ ఆయన నిలబడాడంటే అది ఎవరు కూడా మర్చిపోలేని విషయం. అసలు అంత డేరింగ్ కూడా ఉండాలి. అది కాక ఎదుర్కొన్నటువంటి సమస్య అంతా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో. ఇప్పుడు 2019లో బాబాయ్ హత్య జరిగిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. సో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తితో పోటీ పడడం అనేది మామూలు విషయం కాదు. సో అలాంటి టైంలో ఎలాంటి ఆధారాలైనా సరే వాళ్ళ మీద క్రియేట్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉన్నా సరే వీటన్నిటిని కూడా ఎదుర్కొని బీటెక్ రవి అలా చేశాడు అంటే, ఇంత ధైర్యంగా నించున్నాడంటే ఆ ధైర్యాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. సో ఇప్పుడు బీటెక్ రవి 2024లో పోలింగ్ ఏజెంట్స్ను కూడా పెట్టుకునే పరిస్థితి లేనటువంటి ఒక సిచ్యువేషన్లో పార్టీ ఆఫీస్ పెట్టడం, ఇప్పుడు 2024లో గెలుస్తాడా అనే దానికి మీరేం సమాధానం చెప్తారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచాడన్నా కూడా పెద్ద 5-10 వేలకు మించి మెజారిటీ కూడా ఉండదు. ఒకవేళ మేబీ బీటెక్ రవి గారు గెలిచారన్న అదే మెజారిటీతో కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత గ్రాఫ్ పడిపోవటమే కానివ్వండి జగన్మోహన్ రెడ్డికి. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య ఏదైతే బీటెక్ రవి గారి మీద నెట్టడం జరిగిందో ఒక 5 ఏళ్ళు గడిచేటప్పటికి ప్రజలకందరికీ తేటతెల్లమైంది. ఎవరు చేశారు, ఎవరు చేయించారనేది ఒక రిజల్ట్స్ అనేది కళ్ళ ముందు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే బయట వచ్చి చెప్తున్నారు కాబట్టి, వాళ్ళ చెల్లెళ్ళైన వాళ్ళే కానివ్వండి, సౌభాగ్యమ్మ గారే కానివ్వండి, వీళ్ళందరూ చెప్పటం కూడా ఒక ప్లస్ అవటమే జరుగుతుంది కదా బీటెక్ రవి గారికి. సో ఇప్పుడు కుటుంబ ఓట్లు అంటూ, అంటే ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ నిలబెట్టింది షర్మిల గారే కాబట్టి, సో ఓట్లు చీలే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఓట్ బ్యాంక్ చీలుతుంది. బీటెక్ రవి గారు గతంలో నుంచి పని చేసుకుంటా వస్తూ అక్కడ ఒక స్థిరంగా నిలబడటమే కానివ్వండి, ఒక సింపతి కూడా ఉంటుంది. చేయని తప్పుకి కొన్ని సంవత్సరాలు అతన్ని నిందించటమే కానివ్వండి, బీటెక్ రవి గారి హత్యలో దీనిలో పాల్గొన్నారనేది అయితే ఆ రోజు అందరూ నింద ఆయన మీద నెట్టడం కానివ్వండి, వీటికన్నిటికీ చూస్తే కొంచెం సింపతి కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇతన్ని ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు, చేయని తప్పుకి ఇబ్బంది పడ్డాడు అనేది అది. ఇంకోటి ఇన్ని సంవత్సరాలుగా పార్టీని నడుపుకుంటూ రావటమే కానివ్వండి, అక్కడ నిలబడటమే కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీటెక్ రవి గారు గెలిచే అవకాశం కూడా మనకు స్పష్టంగానే కనపడుతుంది. ఇంకోటి గెలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ 5,000-10,000తో గెలిచినా కూడా వస్తాడో రాడో కూడా తెలియదు. అది ఇంకా మనకు డౌట్లోనే ఉన్నది. సో ఆయన రానప్పుడు మళ్ళా ఆ నియోజకవర్గ బాధ్యతలు ఎవరు చూడాల్సింది ఉంటుంది? బీటెక్ రవి గారే చూడాల్సింది ఉంటుంది. ఖచ్చితంగా బీటెక్ రవి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకపోయినా ఆ నియోజకవర్గాన్ని అయితే కరెక్ట్గా దాన్ని హ్యాండిల్ చేయగలడు ఎవరైనా ఉన్నారంటే పులివెందులని బీటెక్ రవి గారని అనిపిస్తుంది. అయితే పులివెందుల్లో ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి ఏదైతే ఉందో, అసలు బీటెక్ రవి గెలిచినా గెలవకపోయినా ఇప్పుడు గెలిచేశాడు అన్నటువంటి ఒక దాంట్లో ఉన్నారు. ఎందుకంటే అంత ధైర్యంగా నించొని పోటీ చేయడమే ఒక గెలుపు అనుకోవచ్చు. ఆ గెలుపుకి ఇప్పుడు పార్టీ ఆఫీస్ పెట్టి దాంతోపాటు 2024లో ఒక మంచి మెజారిటీ ఏదైతే అంతకుముందు చూసాం, రికార్డు స్థాయిలో జగన్కి మెజారిటీ ఉండేది, ఆ రికార్డును కూడా బద్దలు కొట్టాడంటే ఇంకా ఇక్కడ బీటెక్ రవి గెలిచేశాడని చెప్పి అనుకోవచ్చు కదా. బీటెక్ రవి గారు ఇన్ని సంవత్సరాలుగా నడుపుకుంటూ రావటమే కానివ్వండి, రికార్డు స్థాయిలో ఆయనకున్న, మీరు అనుకోవచ్చు ఒక విధంగా బీటెక్ రవి గారికి ఆ పులివెందుల నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేసే విధానంలో సో ప్రతి చోట ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు. సో ఏపీ మొత్తమే కానివ్వండి, తెలుగు రాష్ట్రాలే కానివ్వండి, ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాన్ని ఆ రకంగా హ్యాండిల్ చేస్తూ వస్తున్నారు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఎదుర్కొన్న సమస్యలు కూడా అలాంటివే కాబట్టి ఖచ్చితంగా ఆయనకున్న ఫాలోయింగ్ కూడా అదేలాగా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు అనిపిస్తుంది ఆయన గెలిచినా గెలవకపోయినా ఆయన ఫాలోయింగ్ అంటే ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత ఫాలోయింగ్ అతనికి కూడా ఉంది కాబట్టి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడో రాడో తెలియదు, రేపు ఆ నియోజకవర్గం సమస్యలు తీరుస్తాడో తీరవడో కూడా తెలియదు. సో ఖచ్చితంగా ఇతనైతే లోకల్ అక్కడే ఉంటాడు.
సో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వస్తాడో తెలియదు, కానీ ఈయన పులివెందుల్లోనే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఇతనికే అక్కడ లోకల్లో ఉన్న ప్రజలే కానివ్వండి వాళ్ళందరి మద్దతు కూడా, ఒకవేళ నేను అదే చెప్పాను కదా, చిన్న మైనర్ ఓటు దీంతో గెలిస్తే గెలవాలి, లేకపోతే ఓడిపోవటం కూడా అది ఇలాగా జరగచ్చు. ఖచ్చితంగా ఈయన గెలిచినా గెలవకపోయినా లోకల్ సమస్యలు అంటూ ఈయన తీర్చగలిగే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈయన మీద అయితే కొంచెం కన్సర్న్ ఉంటుంది, అండ కూడా ఉంటారని అనుకుంటున్నాను. అక్కడ పులివెందుల ప్రజలందరూ కూడా బీటెక్ రవి గారికి అండగానే ఉంటారు. సో చూద్దామని ఖచ్చితంగా ఒక ఎల్లో సింగం లాగా పోటెత్తున్నాడు జగన్ పైన. సో ఖచ్చితంగా ఓ మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి అయితే అంటున్నారు జనం అంతా కూడా. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.